ప్రధానిగా మోదీ మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ రికార్డును చెరిపేస్తూ అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా భారత్ చరిత్రలో తన పేరును లిఖించుకున్న మోదీ తాజాగా మరో ఘనతను దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కొనసాగిస్తున్న ఫ్రాన్స్, స్లోవేకియా వారం పాటు పర్యటన ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన 100వ విదేశీ పర్యటనగా నిలిచింది. 2014లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మోదీ గత 12 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలను సందర్శిస్తూ భారత విదేశాంగ విధానాన్ని మరింత బలోపేతం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మోదీ ప్రధానిగా చేసిన తొలి విదేశీ పర్యటన 2014 జూన్ 15 నుంచి 16 వరకు భూటాన్కు జరిగింది. అనంతరం అదే ఏడాది జూలై 13 నుంచి 17 వరకు బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. మే 26న భారత ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2019లో రెండోసారి, 2024లో మూడోసారి వరుసగా ఎన్నికై అధికారంలోకి వచ్చారు. తన తొలి పదవీ కాలంలో మొత్తం 49 విదేశీ పర్యటనలు చేశారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటనగా మాల్దీవులు, శ్రీలంక దేశాలను సందర్శించారు. రెండో పదవీ కాలంలో మొత్తం 27 విదేశీ పర్యటనలు నిర్వహించారు. ఇక 2024లో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇటలీకి జరిగింది. ప్రస్తుతం మూడో పదవీ కాలంలోనే ఆయన 24 విదేశీ పర్యటన కొనసాగుతుంది. ఇటీవల మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం జూన్ 13న ప్రారంభమైన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన జూన్ 18తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొననున్నారు. అలాగే పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలు, వాణిజ్యం, భద్రత, సాంకేతికత తదితర కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. మొత్తంగా భారత విదేశాంగ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను మరింత పెంచే దిశగా మోదీ విదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.